లూకా సువార్త 20వ అధ్యాయం. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్త ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో, ఈ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకాయన, నేనును మిమ్మును ఒక మాట అడుగుదను, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడగగా, వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల, అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని, అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేనును మీతో చెప్పనని వారితో ననెను. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యుద్ధకొక దాసుని పంపగా, ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరియొక దాసుని పంపగా, వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలనతడు మూడవ వాణ్ణి పంపగా, వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడా ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుతును, ఒకవేళ వారు అతని సన్మానించెదరనుకొనెను. అయినను ఆ కాపులు అతని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మన దగునట్లు ఇతన్ని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా, వారు విని అట్లు కాకపోవునుగాకనిరి. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటికి ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, గాని అది ఎవని మీద పడునో వానిని నలిచివేయుననెను. ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి. కాని జనులకు భయపడిరి. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయన యుద్ధకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచునున్నావు. నీవెవని యందును మొమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదం. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీనిమీద రూపమును పైవ్రాతయు ఎవనివని అడగగా, వారు కైసరువనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుటని వారితో చెప్పాను. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్టు నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి, బోధకుడా, భార్య బ్రతికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మనకు రాసి ఇచ్చాను. 7 సహోదరులు ఉండిరి. మొదటి వాడొక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానము లేక చనిపోయెను. రెండవ వాడును మూడవ వాడును ఆమెను పెళ్లి చేసుకునిరి. ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానము లేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండెను గదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకొందురు, పెళ్లికి ఇయ్యబడుదురు,
గాని పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికియ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారయ్యుండి దేవదూత సమానులను దేవుని కుమారులనయ్యుందురు కనుక వారికను చావనేరరు. పొదను గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. తరువాత వారు ఆయనను మరేమీ అడగ తెగింపలేదు కనుక శాస్త్రులలో కొందరు, బోధకుడా, నీవు యుక్తముగా చెప్తివనిరి. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగూ చెప్పుచున్నారు? నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పెను అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడగునని చెప్పెను. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకుని తిరుగగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విరోధుల ఇండ్లను దిగమింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను.